జాన్, జస్ట్ ఇమాజిన్, మీరు ఎర్లీ మార్నింగ్ లేవగానే మీరు మీ మొబైల్ ఫోన్ ఓపెన్ చేస్తున్నారు, అందులో నోటిఫికేషన్ చెక్ చేస్తున్నారు. అందులో ఫస్ట్ నోటిఫికేషన్లో ఒక ఈమెయిల్ ఉంది, మిహాన్ యూ జస్ట్ మేడ్ $500 కమిషన్ అని చెప్పి. హౌ డూ యూ ఫీల్ యాక్చువల్లీ? అండ్ జాన్, మీరు ఇలాంటి మనీ ఎర్న్ చేయడానికి మీరు ఎలాంటి ప్రోడక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎలాంటి కస్టమర్ సపోర్ట్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎలాంటి ఇన్వెంటరీ హోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. హౌ కూల్ ఇస్ దట్? సింప్లీ మీరు ఇలాంటి మనీ మీరు పడుకున్నప్పుడు కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. అండ్ జాన్, మీకు ఇంకో నిజం చెప్పాలా, ఈ సేమ్ ప్యాటర్న్ యూజ్ చేసుకుంటా లక్షల మంది ఇలా మనీ ఎర్న్ చేస్తున్నారు ఆన్లైన్లో. డైలీ $1000s ఎర్న్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియోలో మనము అది అసలు ఎలా స్టార్ట్ చేయాలి, అదేంటి అసలు ఈ పవర్ఫుల్ ఇన్కమ్ స్ట్రీమ్ అయిన అఫిలియేట్ మార్కెటింగ్ గురించి మనం మాట్లాడదాం. ఓకే జాన్, మీరు ఒకవేళ ఈ వీడియో చివరి వరకు చూసినట్టయితే మీకు ఒక వండర్ఫుల్ గిఫ్ట్ కూడా నేను ఇస్తాను. దాని వాల్యూ వచ్చేసి ఆల్మోస్ట్ $397 వాల్యూ ఆఫ్ గిఫ్ట్ మీకు ఫ్రీ ఇస్తాను నేను. ఓకే, సో జస్ట్ వాచ్ ద వీడియో. ఓకే జాన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటో దాని గురించి డిస్కస్ చేద్దాం. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే అదొక పర్ఫార్మెన్స్ బేస్డ్ మార్కెటింగ్. అంటే మనము ఒక కంపెనీ ప్రోడక్ట్ కానీ, లేకపోతే ఒక థర్డ్ పర్సన్ ప్రోడక్ట్ని కానీ, సర్వీస్ని కానీ, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ని కానీ మనము మన ఆడియన్స్కి ప్రమోట్ చేస్తాం. ఓకే, సో వన్స్ వాళ్ళు ఎవరైనా మన అఫిలియేట్ లింక్ నుంచి పర్చేజ్ చేస్తే మనకు కమిషన్ వస్తుంది. ఓకే, దట్ ఈస్ వాట్ అఫిలియేట్ మార్కెటింగ్ ఈజ్. బట్ ఇప్పుడు ఈ అఫిలియేట్ మార్కెటింగ్ ప్రాపర్ వేలో మనం ఎలా స్టార్ట్ చేయాలి? జాన్, ముందు మీరు ఒక నీచ్ సెలెక్ట్ చేసుకోవాలి. నీచ్ అంటే అదొక ఫీల్డ్ లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ ఫీల్డ్ అనుకోండి. ఓకే, మీకు అర్థం కానికే చెప్తున్నా. సో అదేంటంటే మీరు ఏదైతే మీకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుందో, మీరు ప్యాషనేట్గా ఉంటారో అది మీ నీచ్గా సెలెక్ట్ చేసుకోవాలి. బికాస్ వన్స్ మీకు ప్యాషనేట్గా మీకు ఇష్టమైన దాంట్లో నీచ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు దాని గురించి నాలెడ్జ్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు కంటెంట్ అనేది ఈజీగా క్రియేట్ చేయడానికి ఉంటుంది. దాని గురించి ఎక్కువ మీరు మీ ఆడియన్స్కి చెప్పడానికి కానీ, దాని గురించి ఎక్కువ వాల్యూ ప్రొవైడ్ చేయడానికి కానీ ఉంటుంది అనమాట. ఓకే, సో యూ షుడ్ చూజ్ ఎ పర్ఫెక్ట్ నీచ్. ఫర్ ఎగ్జాంపుల్ నీచ్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. హెల్త్, వెల్త్, రిలేషన్షిప్స్ ఉంటాయి. ఇవి 3 మెయిన్ కోర్ మార్కెట్స్ అనమాట. అందులో డిఫరెంట్ నీచెస్ ఉంటాయి. లైక్ రియల్ ఎస్టేట్, అఫిలియేట్ మార్కెటింగ్, ఫైనాన్స్, క్రిప్టో, స్టాక్స్, ఇలా డిఫరెంట్ ఉంటాయి. అందులో మీరు ఒక నీచ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా నీచ్ అఫిలియేట్ మార్కెటింగ్. ఓకే, సెకండ్ పార్ట్ వచ్చేసి మనము ఒక హై టికెట్ అఫిలియేట్ ప్రోడక్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇప్పుడు మీరు ఒక నీచ్ సెలెక్ట్ చేసుకున్నారు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు హెల్ప్ పీపుల్ హౌ టు మేక్ మనీ ఆన్లైన్. సో మీరు లెట్స్ సే మేక్ మనీ ఆన్లైన్ నీచ్ సెలెక్ట్ చేసుకున్నారు. లెట్స్ సే అఫిలియేట్ మార్కెటింగ్ సెలెక్ట్ చేసుకున్నారు. సో మీకు ఇప్పుడు ఒక హై టికెట్ ప్రోడక్ట్ కావాలి మీ ఆడియన్స్కి ప్రమోట్ చేయడానికి. సో ఈ ప్రోడక్ట్స్ మీకు ఎక్కడ దొరుకుతాయి? సో దాని గురించి ఇప్పుడు మీకు డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు నా స్క్రీన్లోకి వెళ్ళి మీకు డీటెయిల్గా మార్కెట్ ప్లేసెస్ అంటే ఏంటి, అక్కడ మీరు ఎలా ప్రోడక్ట్ని సెర్చ్ చేయాలి మీకు చెప్తాను నేను. ఓకే, ఆల్రైట్ జాన్, ఇప్పుడు మనము మన స్క్రీన్లోకి వచ్చినాము. ఇక్కడ గూగుల్లో మీరు చూడండి, నేను టైప్ చేసిన వారియర్ ప్లేస్ అని. ఇప్పుడు వారియర్ ప్లేస్ అనేది ఒక మార్కెట్ ప్లేస్ అనమాట. మార్కెట్ ప్లేస్ అంటే అక్కడ మనకి డిఫరెంట్ అఫిలియేట్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఓపెన్ చేసి లాగిన్ అవ్వాలన్నమాట. ఓకే, ఇది నా ఐడి. సో ఇక్కడ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు మార్కెట్ ప్లేస్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసే హోమ్ మీద మీకు ఇలా ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ డిఫరెంట్ ప్రోడక్ట్స్ మీకు దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ టాప్ ప్రోడక్ట్స్, కేటగిరీస్ మీద సెలెక్ట్ చేస్తే ఇక చూడండి, బ్రౌజ్ మార్కెట్ ప్లేస్. మీకు మార్కెటింగ్, ఎడ్యుకేషన్ మీద కావాలన్నా, ఇంకా వేరే ఇండస్ట్రీస్, సాఫ్ట్వేర్స్, సర్వీసెస్, అదర్స్ చూడండి, ఫేస్బుక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈమెయిల్ మార్కెటింగ్, అఫిలియేట్ మార్కెటింగ్ 1600 ప్రోడక్ట్స్ ఉన్నాయి. రైట్, సో మీకు ఇంకో ప్లాట్ఫామ్ కూడా చూపిస్తాను. ఇది Digistore24 అనమాట. గూగుల్లోనే సెర్చ్ చేయాలి Digistore24 అని. ఇక లాగిన్ అవుతున్నారు నా అకౌంట్లోకి. ఓకే, సో ఇది చూడండి, నాది మిహాన్ అనే ఐడి. సో ఇది నా ప్రొఫైల్ అనమాట ఇది. అండ్ ఇక్కడ కూడా మనము మన మార్కెట్ ప్లేస్ ఇక్కడ ఉంటుంది, మార్కెట్ ప్లేస్ అని. ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఆల్ ఆఫర్స్ అని క్లిక్ చేస్తే ఇవన్నీ ప్రోడక్ట్స్ అనమాట. రైట్, ఇక్కడ మీరు కేటగిరీ సెలెక్ట్ చేసుకోవచ్చు, సర్వీసెస్ ఏంటి సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఏవన్నా సరే మీరు ప్రమోట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇందులో ఏంటంటే మీరు హై టికెట్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఉంది కదా, ఇది ప్రమోట్ చేస్తే మీకు $53 కమిషన్ వస్తుంది. రైట్, సో దీనికి సేల్స్ పేజ్ ఉంటుంది, అఫిలియేట్ సపోర్ట్ పేజ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో ఇలాంటి మీరు కాకపోతే కమిషన్ తక్కువ ఉంది, ఇలాంటి ప్రోడక్ట్ కాకుండా హై టికెట్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఒక $500, $1000 కమిషన్ వచ్చే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇలా మీరు మీ అఫిలియేట్ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు తెలిసి కొంచెం మీరు రీసెర్చ్ చేయాలంటే కష్టమే. దీనికోసం ఒక సొల్యూషన్ నేను ఇస్తాను అనమాట. అది మీకు సూన్ ఈ వీడియో చూస్తుంటే మీకు అర్థమైంది. సో జాన్, చూసినావు కదా, అలా సింపుల్గా మనం అఫిలియేట్ మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళి మనకు నచ్చిన ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకొని అఫిలియేట్లో సైన్ అప్ అయి మనం ప్రమోట్ చేయొచ్చు అనమాట. కాకపోతే ఇక్కడ మీరు రీసెర్చ్ చేయాలి. ఇప్పుడు నాకు రీసెర్చ్ చేయడానికి నాకు అంత నాలెడ్జ్ లేదు ప్రోడక్ట్స్ గురించి, నువ్వేదైనా మంచి ప్రోడక్ట్ సజెస్ట్ చేయంటే మీకు నా ప్రోడక్ట్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాది ఓన్ ప్రోగ్రామ్ ఉంది, హై టికెట్ అఫిలియేట్ ప్రోగ్రామ్, డ్రీమ్ హస్లర్ ప్రోగ్రామ్ అని. దాని గురించి నేను ఇప్పుడు చెప్తా, అంటే ముందు చెప్తా. దానికన్నా ముందు మనము ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, థర్డ్ స్టెప్ అన్నగా దాని గురించి డిస్కస్ చేద్దాం. సో థర్డ్ పార్ట్ ఏంటంటే
మనం నీచ్ సెలెక్ట్ చేసుకున్నాము, తర్వాత అఫిలియేట్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయాలి. ఇప్పుడు ఎలా ప్రమోట్ చేస్తామంటే వీ షుడ్ సెలెక్ట్ ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. మనం ఈ 3 ప్లాట్ఫామ్స్లో ఏదైనా సెలెక్ట్ చేసుకొని మనం అందులో కంటెంట్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేయాలి. వీ షుడ్ స్టార్ట్ క్రియేటింగ్ కంటెంట్ టువర్డ్స్ అవర్ ప్రోడక్ట్ అండ్ వీ షుడ్ ప్రమోట్ ఇన్ సోషల్ మీడియా. ఓకే జాన్, ఈ 3 థింగ్స్ మీరు కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే మీరు మీ అఫిలియేట్ మార్కెటింగ్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే స్టార్ట్ చేయడం గొప్పతనం కాదు, మీకు అందులో సక్సెస్ రావాలి. అఫిలియేట్ మార్కెటింగ్ బిజినెస్లో మీరు సక్సెస్ఫుల్ అవుదాం అనుకుంటే మీకు కొన్ని టిప్స్ ఇస్తా. 3 టిప్స్ ఎక్కువగా. ఫస్ట్ వన్ వచ్చేసి బీ హానెస్ట్. మీరు ఏదైతే ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తున్నారో అదొక జెన్యూన్ ప్రోడక్ట్, అంటే నిజంగా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుందా ఆ ప్రోడక్ట్, అలాంటి ప్రోడక్ట్స్ మాత్రమే మీరు ప్రమోట్ చేయాలి. అండ్ ఆ ప్రోడక్ట్ మీరు ఓన్గా ఆ ప్రోడక్ట్ యూజ్ చేసినారా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డ్రీమ్ మాస్టర్ ప్రోగ్రామ్ ప్రమోట్ చేద్దాం అనుకుంటే, లేకపోతే XYZ ప్రోగ్రామ్ ప్రమోట్ చేద్దాం అనుకుంటే, ఆ ప్రోగ్రామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందులో ఏముంది, ఏం కథ, అది అసలు నిజంగా వాల్యుబుల్ అని చెప్పి మీరు చెక్ చేసినారా. అలా మీరు చెక్ చేస్తేనే మీరు ఆ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయాలి. బికాస్ యూ కాన్ ప్రమోట్ వితౌట్ నోయింగ్ ఎనీథింగ్ అబౌట్ ఎ ప్రోడక్ట్, రైట్? సో బీ హానెస్ట్ విత్ యువర్ ఆడియన్స్ అండ్ get the knowledge about the product first and then promote the product. Okay, second thing, focus on providing value to your audience. జాన్, మనం బిజినెస్ స్టార్ట్ చేయగానే చాలా మంది 99% ఆఫ్ జనాలు మనీ వెనకాల పరిగెడతారు. ఐ వాంట్ టు మేక్ మనీ, ఐ వాంట్ టు మేక్ కమిషన్. సి, ఇఫ్ యూ డూ ద వర్క్ ప్రాపర్లీ యూ విల్ డెఫినెట్లీ మేక్ మనీ. మనీ ఈజ్ జస్ట్ ద బై ప్రోడక్ట్ ఆఫ్ యువర్ వర్క్. బట్ మనం దానికన్నా ముందు ఫోకస్ చేయాల్సింది యూ షుడ్ జెన్యూన్లీ హెల్ప్ యువర్ ఆడియన్స్. ఓకే, you should provide value to them through your content so that they can solve their problems by just watching your content. Okay, and finally number 3, మీకు ఈ అఫిలియేట్ మార్కెటింగ్ బిజినెస్లో సక్సెస్ఫుల్ కావాలనుకుంటే పేషెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ మీరు ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయగానే వెంటనే మనీ కావాలనుకుంటే మనం పతాలాట ఆడట్లేము, లేకపోతే కసినో కాదు ఇది, ఇట్లా గీకంగానే లాటరీ రావడానికి. సో టైం పడుతుంది, కొంచెం టైం పడుతుంది. మీరు ఓపికతోని కన్సిస్టెంట్గా మీరు ఎఫర్ట్స్ పెడితే డెఫినెట్లీ యూ విల్ సీ సక్సెస్. ఓకే జాన్, ఇప్పటికిప్పుడు నువ్వు అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా స్టార్ట్ చేయాలో చెప్తాను నేను. అండ్ అలాగే నా ప్రోగ్రామ్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్, నా డ్రీమ్ హస్లర్ అఫిలియేట్ ప్రోగ్రామ్ గురించి. జాన్, నేను అఫిలియేట్ మార్కెటింగ్ చేయబట్టి ఆల్మోస్ట్ 2.5 years దాటిపోతుంది. అండ్ ఐ మేడ్ సో మెనీ మిస్టేక్స్, చాలా మిస్టేక్స్ చేసిన, చాలా నేర్చుకున్న, డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో ఇన్వెస్ట్ చేసిన, డిఫరెంట్ మెంటర్స్ దగ్గర ఇన్వెస్ట్ చేసిన, ఆన్లైన్లో $70,000+ ఎర్న్ చేసిన, నా క్లయింట్స్కి చాలామందికి నేర్పించిన అఫిలియేట్ మార్కెటింగ్, వాళ్ళు చాలామంది మనీ ఎర్న్ చేసినారు. సో now I created a wonderful program for you guys. ఓకే, ఇప్పుడు మీరు వెళ్ళి అఫిలియేట్ ప్రోగ్రామ్ ఏది బెస్ట్ అని రీసెర్చ్ చేయడం కంటే నా ప్రోగ్రామ్ నుంచి మీరు మీ అఫిలియేట్ మార్కెటింగ్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇప్పుడు నా ప్రోగ్రామ్ గురించి స్టెప్ బై స్టెప్, అంటే మీరు నా ప్రోగ్రామ్ తీసుకుంటే అందులో మీరు ఎలా నేర్చుకోవచ్చు స్టెప్ బై స్టెప్ అని ఊకే అంటున్నా కదా. సో ఆ స్టెప్ బై స్టెప్ ఏంటి, మీరు ఏం నేర్చుకుంటారో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే నా కంప్యూటర్ స్క్రీన్లోకి వెళ్దాము, స్క్రీన్లోకి వెళ్ళి మీకు డీటెయిల్గా చూపిస్తా. ఓకే, సో లెట్స్ గో. వెల్కమ్ బ్యాక్ జాన్, నా స్క్రీన్ లోపలికి వచ్చేసినాము. సో ఇదే అనమాట నా ప్రోగ్రామ్, డ్రీమ్ హస్లర్ ప్రోగ్రామ్. ఫస్ట్ వచ్చేసి మీకు గెట్ స్టార్టెడ్ హియర్ మాడ్యూల్ ఉంటుంది. ఇందులో మీకు కంప్లీట్లీ మైండ్ సెట్ గురించి ఉంటుంది అనమాట. అంటే మీరు ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి, మీ సరౌండింగ్స్ ఎలా ఉండాలి, అండ్ అలాగే మీ ఫోకస్ ఎలా మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మీరు మీ వై అనేది ఎలా కనుక్కోవాలి, అసలు వై అంటే ఏంటి, యూ విల్ లెర్న్ ఎవ్రీథింగ్ అబౌట్ దట్. బికాస్ జాన్, మీరు ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు, మోస్ట్లీ అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేసినప్పుడు మీ దగ్గర స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలి. ఎందుకంటే ఇదేదో పత్తాలు అన్నట్టు కాదు, ఈరోజు స్టార్ట్ చేయగానే ఈరోజు మనీ వస్తాయి అన్నట్టు కాదు. మీ దగ్గర ప్రాపర్ మైండ్ సెట్, లాంగ్ టర్మ్ మైండ్ సెట్, గ్రోత్ మైండ్ సెట్ ఉండాలి. సో దానికోసమే ఈ మాడ్యూల్స్ నేను పెట్టినా అనమాట. ఇవి చాలా పవర్ఫుల్ మాడ్యూల్స్. ఇవి చూసిన తర్వాత మీ మైండ్ సెట్ డెఫినెట్లీ 110% ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది జస్ట్ స్టార్ట్ మాత్రమే. దీని తర్వాత అఫిలియేట్ మార్కెటింగ్ ఫౌండేషన్ ఉంటుంది. వాట్ ఈజ్ అఫిలియేట్ మార్కెటింగ్, ఎవరైనా అఫిలియేట్ మార్కెటింగ్ ఎందుకు స్టార్ట్ చేయాలి, అలాగే టైప్స్ ఆఫ్ అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ 2 విధాలుగా చేయొచ్చు, ఆర్గానిక్ మార్కెటింగ్, ఇన్ఆర్గానిక్ మార్కెటింగ్. సో రెండింటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, మీరు ఏది తీసుకుంటే మీకు బెటర్ నా సజెషన్ కూడా మీకు ఇచ్చిన. దాని తర్వాత నీచ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం అఫిలియేట్ మార్కెటింగ్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు అఫిలియేట్ మార్కెటింగ్ కంప్లీట్ 360 degreesలో మీకు అర్థమవుతుంది. ఓకే, అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఇది అని మొత్తం మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 5 levels టు మేక్ మనీ ఆన్లైన్. సో ఇది బేసికల్లీ ఏంటంటే నా ప్రోగ్రామ్ని నేను ఎలా డిజైన్ చేసిన అంటే దీంట్లో 5 levels ఉంటాయి. ఆ 5 levels మీరు కంప్లీట్ చేస్తేనే, అంటే ఆ 5 levels మీరు క్రాస్ చేస్తేనే మీరు ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయడానికి డిజర్వింగ్ పర్సన్ అవుతారనమాట. ఓకే, సో ఆ 5 levels ఏంటివనేది ఇందులో సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన బ్రీఫ్గా. దాని తర్వాత ఇక్కడ నుంచి అసలైన గేమ్ స్టార్ట్ అవుతుంది. Level 1, ఫైండింగ్ ఏ ప్రాబ్లమ్ అండ్ ప్రొవైడింగ్ ఏ సొల్యూషన్. సో ఇక్కడ కూడా బేసికలీ మనం అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేసినామంటే చాలామంది ఏమంటారంటే నువ్వేంటి కోర్సులు ప్రమోట్ చేస్తావు, నువ్వు ప్రోగ్రామ్స్ ప్రమోట్ చేస్తావు, అంతే కదా, సైన్ అప్ చేపిస్తావు. అది కాదు అఫిలియేట్ మార్కెటింగ్ అంటే. మీరు ఒక ప్రాబ్లమ్ని ఫైండ్ చేయాలి, మార్కెట్లో మీరు ఒక ప్రాబ్లమ్ని ఫైండ్ చేయాలి స్పెసిఫిక్ మెంబర్స్ దగ్గర.
అంటే స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి మెయిన్ ప్రాబ్లం ఏముంది, ఆ ప్రాబ్లమ్కి నువ్వు సొల్యూషన్ ఏం తీయగలుగుతావు మార్కెట్లో, సో దట్ యూ విల్ మేక్ మనీ. సో దట్ ఈస్ వాట్ అఫిలియేట్ మార్కెటింగ్ బేసికల్లీ. ఓకే, సో ఆ ప్రాబ్లం ఎలా ఫైండ్ చేయాలి, దానికి సొల్యూషన్ మనం ఎలా ఇవ్వాలి, అది డీటెయిల్గా ఇందులో మీరు నేర్చుకుంటారు. అండ్ అట్లే అఫిలియేట్ స్టాకింగ్ ఈకోసిస్టమ్, దీని గురించి కూడా మీరు నేర్చుకుంటారు. అఫిలియేట్ స్టాకింగ్ ఈకోసిస్టమ్ ఇన్ ఫుల్ డెప్త్. ఇది లిటరలీ ఇది టోటల్లీ గేమ్ చేంజర్ మాడ్యూల్ ఇది. అంటే మీరు కంప్లీట్లీ ఒక ఈకోసిస్టమ్ బిల్డ్ చేస్తారనమాట, మీ అఫిలియేట్ మార్కెటింగ్ ఈకోసిస్టమ్ బిల్డ్ చేస్తారు. ఇది చాలా పవర్ఫుల్. సో ఈ మాడ్యూల్ కూడా ఇందులో ఇంక్లూడ్ ఉంది లెవెల్ 1లో. దాని తర్వాత లెవెల్ 1.1. లెవెల్ 1.1లో ఏంటంటే లైక్ బిల్డింగ్ ఏ పర్ఫెక్ట్ సిస్టమ్ దట్ వర్క్స్ 24/7. మీరు ఒక ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసినామంటే మనం ఎలా ఉండాలంటే, అసలు ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసినామంటే మనము నిద్రపోతున్నా సరే మనకు మనీ రావాలి. మనము ఆన్లైన్ బిజినెస్ అంటే ఇప్పుడు కూర్చొని టైపింగ్ చేసుకుంటా, లేకపోతే ఒకటే 8 గంటలు 9 గంటలు కూర్చుంటే జాబ్కి మన బిజినెస్కి డిఫరెన్స్ ఉండదు. సో మనం ఒక కంప్లీట్ ఆటోమేటెడ్ సిస్టమ్ బిల్డ్ చేస్తాం అనమాట. ఆ సిస్టమ్ వల్ల మనం పడుకున్నా సరే మనకు మనీ జనరేట్ అవుతాయి అనమాట. సో ఆ సిస్టమ్ ఎలా బిల్డ్ చేయాలనేది కంప్లీట్లీ ఇందులో ఉంటుంది అనమాట, ఈ మాడ్యూల్లో మొత్తం ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మీకు కంటెంట్ దట్ కన్వర్ట్స్లో మీరు వైరల్ కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి. సో చాలామందికి ఈ డౌట్ కూడా ఉంటుంది, నాకు అసలు ఫాలోవర్సే లేరు, నీకంటే మంచి ఫాలోయింగ్ ఉంది, మాకు ఫాలోవర్స్ లేరు, మేము ఎలా మాకు పాసిబుల్ అవుతుంది అంటే, చూడండి మీకు ఫాలోవర్స్ లేరు నాకు తెలుసు, బట్ మీరు ఈ మాడ్యూల్ చూసిన తర్వాత మీకు ఫాలోయింగ్ ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ 11 సెకండ్ సైలెంట్ వీడియోస్ ఎలా చేయాలి, ఫైండింగ్ వైరల్ కంటెంట్ ఐడియాస్, గ్యారంటీడ్ గ్రోత్. ఇది డెఫినెట్లీ గ్యారంటీడ్ గ్రోత్. ఈ మాడ్యూల్ చూసిన తర్వాత మీకు వైరల్ కంటెంట్ ఐడియాస్ 100% దొరుకుతాయి, 110%. అండ్ అలాగే ఈజీ వే టు ఎడిట్ యువర్ వీడియోస్. చాలామందికి కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలో తెలియదు. సో ఆ మాడ్యూల్ కూడా నేను ఇంక్లూడ్ చేసిన, తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేసిన. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ టు థింక్ అబౌట్ యాజ్ యూఆర్ క్రియేటింగ్ షార్ట్ వీడియోస్. సో మనం షార్ట్ వీడియోస్ తీసేటప్పుడు, అంటే ఈ సైలెంట్ వీడియోస్ అయినా షార్ట్ వీడియోస్ అయినా కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి, అవి మనం మైండ్లో పెట్టుకొని వీడియో తీయాలి. అవి ఏంటో ఇక్కడ చెప్పిన. అండ్ నెక్స్ట్ రియల్ సీక్రెట్స్ ఫర్ గెటింగ్ రిజల్ట్స్. సో మనం కంటెంట్ క్రియేట్ చేసిన తర్వాత కొన్ని టాక్టిక్స్, కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి, అవి మనం కరెక్ట్గా యూజ్ చేస్తే మనకు డెఫినెట్లీ రిజల్ట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హింట్ ఇస్తాం మీకు, కాల్ టు యాక్షన్ ఒకటి, ఇంకా చాలా ఉన్నాయి అట్లా. సో అవన్నీ మీరు ఇందులో నేర్చుకుంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది కంటెంట్ దట్ కన్వర్ట్స్. లెవెల్ 2.1లో మీకు ఇన్స్టాగ్రామ్ మాస్టరీ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ మాస్టరీలో లిటరలీ లైక్ ఇన్స్టాగ్రామ్ అసలు మీరు ఎందుకు యూజ్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ ఆల్గరిథం ఎట్లా వర్క్ అవుతుంది, ఓకే, ఇన్స్టాగ్రామ్ ఆల్గరిథంని మనం ఎలా హ్యాక్ చేయొచ్చు, అంటే ఎలా మనం కరెక్ట్గా యూజ్ చేయొచ్చు దాన్ని. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ ఎలా చేయాలి, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అసలు ఎందుకు క్రియేట్ చేయాలి, అసలు రీల్స్ వల్ల మనకు యూజ్ ఏంటి, మనం గో బ్యాక్ టు బేసిక్స్ అఫెన్, అంటే అది మాడ్యూల్ చూస్తే మీకు అర్థమవుతుంది, చాలా పవర్ఫుల్ మాడ్యూల్ అది. అండ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్, స్టోరీ మార్కెటింగ్ హ్యాక్స్, స్టోరీ మార్కెటింగ్ వల్ల మనం ఎలా గ్రో అవ్వాలి. సో అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ఎలా ఎడిట్ చేయాలి, నేను ఎలా ఎడిట్ చేస్తున్నావు పర్సనల్లీ అది చూపించిన మీకు. ఓకే, సో ఎవ్రీథింగ్ మీరు ఇన్స్టాగ్రామ్ గురించి నేర్చుకుంటారు. అండ్ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మరి ఫేస్బుక్ గురించి యూట్యూబ్ గురించి చెప్పలేదేంటి అని. సో గైస్, మీరు ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఒక్కదాని మీద ఫోకస్ చేయాలి. ఫస్ట్ మీరు మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ మీద ఫోకస్ చేస్తే మీరు ఆగమైపోతారు. మీరు ఒక్క ప్లాట్ఫామ్ మీద ఫోకస్ చేసి దాంట్లో ఎక్స్పర్ట్ కావాలి. ఎక్స్పర్ట్ అయిన తర్వాత మీరు వేరే ఫేస్బుక్, యూట్యూబ్లో దాంట్లోకి వెళ్ళొచ్చు. ఓకే, సో అందుకే నేను ఇన్స్టాగ్రామ్ ఇంక్లూడ్ చేసిన. ఇన్స్టాగ్రామే ఎందుకంటే అది వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ అండ్ బెస్ట్ ప్లాట్ఫామ్ టు గో వైరల్, టు గెయిన్ మోర్ ఫాలోవర్స్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. ఓకే, సో అందుకే నేను ఇన్స్టాగ్రామ్ తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెవెల్ 2.2, ఇందులో గెట్ మోర్ ఎంగేజ్మెంట్ విత్ ఫేస్లెస్ వీడియోస్. సో చాలామందికి ఈ ప్రాబ్లం కూడా ఉంటుంది కదా, నాకు ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయడం ఓకే, డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేస్తా ఓకే, కానీ నా ఫేస్ నేను చూపించాను, ప్రాబ్లం అది, నా ఫేస్ నేను చూపించాను అంటారు కదా. సో వాళ్ళ కోసం ఈ మాడ్యూల్ నేను క్రియేట్ చేసిన, హౌ టు క్రియేట్ ఫేస్లెస్ ఏఐ వీడియోస్. నెక్స్ట్ వచ్చేసి లెవెల్ 3, ఇందులో స్టెప్ బై స్టెప్ గైడ్ టు క్వాలిఫై లీడ్స్. ఓకే, స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను బ్రీఫ్గా. సో ఇది ఇంట్రొడక్షన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి లీడ్ జనరేషన్ స్ట్రాటజీస్. మనం లీడ్స్ ఎలా జనరేట్ చేయాలి, మనం ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసినాం అఫిలియేట్ మార్కెటింగ్. సో ఇప్పుడు మనకు లీడ్స్ ఎలా వస్తారు, లీడ్స్ అంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది, లేకపోతే మీకు మెసేజ్ చేస్తున్నారు ఇది ఎలా స్టార్ట్ చేయాలి, ఇది నేను ఎలా స్టార్ట్ చేయాలి, ఇది నాకు కొంచెం నేర్పించంటారు కదా, వాళ్ళని లీడ్స్ అంటారు. సో ఆ లీడ్ జనరేషన్ స్ట్రాటజీస్ 4-5 రకాలు ఉంటాయి. మనం లీడ్ జనరేట్ చేసే స్ట్రాటజీస్, అవి ఎలానో పూస వచ్చినట్టు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసిన. నెక్స్ట్ ఫేస్బుక్ గ్రూప్ మనము ఎందుకు క్రియేట్ చేయాలి లీడ్ మ్యాగ్నెట్ డెలివరీ కోసం, అది ఎలా చేయాలో ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసిన.
నెక్స్ట్ వచ్చేసి మీరు ఒక సిగ్నేచర్ లీడ్ మ్యాగ్నెట్ ఎలా క్రియేట్ చేయాలి అంటే ఆ లీడ్ మ్యాగ్నెట్ మీ దగ్గరనే ఉంటుంది, ఒకరి దగ్గర ఉండదు. సో ఆ లీడ్ మ్యాగ్నెట్ ఎలా క్రియేట్ చేయాలి, నెక్స్ట్ ఇన్బౌండ్ లీడ్స్ అంటే ఏంటి, అవుట్ బౌండ్ లీడ్స్ అంటే ఏంటి, దేనివల్ల మీకు ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది అది ఇందులో డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. నెక్స్ట్ ఇది పర్సనల్లీ నా డిఎం బ్రేక్ డౌన్ స్క్రిప్ట్. సో నేను లీడ్స్ని క్వాలిఫై చేసేటప్పుడు ఇలానే చేస్తాను. ఎలా అంటే ఇప్పుడు దీనికి 6 స్టెప్స్ నేను యూజ్ చేస్తాను. సో స్టార్ట్ కన్వర్జేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, మన లీడ్స్తోని కన్వర్జేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, దాని తర్వాత వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి, అండర్స్టాండింగ్ యువర్ లీడ్స్, వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి. దాని తర్వాత స్టెప్ నెంబర్ 3, ఇక్కడ చాలామంది మిస్టేక్స్ చేస్తారు, ఆస్కింగ్ రైట్ క్వశ్చన్స్ ఎట్ రైట్ టైం. సో మీరు లీడ్స్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని కరెక్ట్ క్వశ్చన్స్ అడగాలి. ఆ క్వశ్చన్స్ ఏంటివి స్టెప్ బై స్టెప్ ఉంటుంది, మీకు డీటెయిల్గా మీకు ఒక డాక్యుమెంట్నే అంటే నేను ఎలా ఫాలో అవుతున్నా ఆ డాక్యుమెంట్ని స్క్రిప్ట్ని బ్రేక్అవుట్ చేసి మీకు స్టెప్ బై స్టెప్ డిఫరెంట్ సినారియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి 4th స్టెప్స్ జూమ్ కాల్ ఎలా బుక్ చేయాలి, ఆ జూమ్ కాల్ బుక్ చేసే ముందు క్వశ్చన్స్ ఎలా అడగాలి, వాళ్ళని జూమ్ కాల్కి ఎలా తీసుకురావాలి, వాళ్ళని ఎలా ఇన్వైట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 5, వాళ్ళకు ఆఫర్ వీడియో ఎలా పంపించాలి, మళ్ళీ మనం జూమ్ కాల్ ఎలా బుక్ చేయాలి, రీబుక్ జూమ్ కాల్. ఓకే, డీల్. అండ్ ఫైనల్లీ స్టెప్ నెంబర్ 6, క్లోజ్ ద డీల్. ఇక్కడ మీరు డీల్ ఎలా క్లోజ్ చేయాలి, హై టికెట్ డీల్ ఎలా క్లోజ్ చేయాలో స్టెప్ బై స్టెప్ నా క్లోజింగ్ స్క్రిప్ట్ మీకు ఇస్తాను అనమాట, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. ఓకే, అది కూడా మీకు ఇందులో ఉంటుంది. సో నేను చెప్తున్నా ఈ లెవెల్ 3.3 చూసిన తర్వాత మీకు లీడ్ జనరేట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. అండ్ దాని తర్వాత అలాగే మీరు లీడ్స్ని ఎలా క్వాలిఫై చేయాలి అంటే క్వాలిటీ లీడ్స్ మీకు ఎలా వస్తారు, వాళ్ళని ఎలా క్లోజ్ చేయాలో కూడా మీకు ఇందులో నేర్చుకుంటారు. ఓకే, అండ్ లెవెల్ 4 యాక్చువల్లీ ఇంక్రీజ్ యువర్ కన్వర్జన్స్. సో ఇక్కడ ఆఫర్స్, ఎవ్రీథింగ్ నేను ఆఫర్స్ గురించి మాట్లాడతాను. మీరు ఆఫర్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఇంపార్టెన్స్ ఆఫ్ ఆఫర్ క్రియేషన్. మనం ఆఫర్ క్రియేషన్ చేసే ముందు ఒక ఇర్రెసిస్టబుల్ ఆఫర్ అంటే ఆ ఆఫర్ ఇచ్చినామంటే నో బ్రెయినర్, ఇక అసలు ఎవడైనా సరే తీసుకోవాల్సిందే. అలాంటి ఆఫర్ క్రియేట్ చేయాలంటే 4 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ ఏంటివి అందులో డిస్కస్ చేసిన. నెక్స్ట్ క్రియేటింగ్ యువర్ కస్టమర్ అవతార్. సో మీ కస్టమర్ అవతార్ మీరు ఎలా క్రియేట్ చేయాలి, మీ ఆఫర్ ఇవ్వడానికి మీకు ఒక కస్టమర్ అవతార్ ఉండాలి. సో అది ఎలా క్రియేట్ చేయాలో చెప్పిన. దాని తర్వాత క్రియేటింగ్ యువర్ ఆఫర్ డాక్యుమెంట్. ఇప్పుడు మీరు ఆఫర్ ఇచ్చేటప్పుడు డిఫరెంట్ వేస్లో మీరు ఆఫర్ ఇవ్వచ్చు, వీడియో సెండ్ చేయొచ్చు, డాక్యుమెంట్ ఇవ్వచ్చు, లేకపోతే డిఎంలోనే మీరు మీ ఆఫర్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో మీ ఆఫర్ డాక్యుమెంట్ ఎలా క్రియేట్ చేయాలో ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇందులో ఇంట్రొడక్షన్ ఇంకా డాక్యుమెంట్లో. అండ్ అలాగే డిఎం క్లోజింగ్ స్క్రిప్ట్ విత్ యువర్ ఆఫర్ డాక్యుమెంట్, రైట్? అంటే ఆఫర్ డాక్యుమెంట్కి క్లోజింగ్ స్క్రిప్ట్ ఇది. నెక్స్ట్ ఫేస్బుక్ గ్రూప్ స్ట్రాటజీ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. సో ఫేస్బుక్ గ్రూప్ అనేది మనము ఇన్స్టాగ్రామ్లో మనము ఓన్లీ ఉన్నా సరే ఫేస్బుక్ గ్రూప్ అనేది మనకి ఇంపార్టెంట్, అంటే ఒక కమ్యూనిటీ క్రియేట్ చేయాలన్నమాట. సో అది ఎందుకు అసలు ఆ స్ట్రాటజీస్ ఏంటో ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకే, అండ్ ఇది లెవెల్ 4. అండ్ ఫైనలీ లెవెల్ 5 వచ్చేసి సింపుల్ థింగ్స్ దట్ మేక్స్ హ్యూజ్ డిఫరెన్స్. ఈ చిన్న థింగ్స్ వల్ల మన బిజినెస్లో చాలా మ్యాసివ్ గ్రోత్ ఉంటుంది అనమాట. అవేంటివో ఇప్పుడు మీకు చెప్తా. సేల్స్ ఆర్ నాట్ ఫర్ యూ. ఆ కాన్సెప్ట్ ఏంటి, అది మీకు నిజంగా ఆ కాన్సెప్ట్ మీరు తెలుసుకుంటే మీరు చాలా రియలైజ్ అవుతారు. సో ఆ కాన్సెప్ట్ ఏంటో డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ ఫాలోఅప్స్. సో ఇక్కడ మనము డిఎం క్లోజింగ్ స్క్రిప్ట్ అవి చెప్పినా కదా, ప్రతి ఒక్కరు మనకు క్లోజ్ కారు. సో వాళ్ళని ఫాలో అప్ అవ్వాలి. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఫాలోఅప్స్, ఎన్నిసార్లు మనం ఫాలో అప్ అవ్వాలి, ఫాలో అప్ ప్రొఫెషనల్ వేలో ఎలా అవ్వాలి, దాని స్ట్రాటజీస్ ఏంటి, అవన్నీ ఇందులో చెప్పిన. నేను ఎలా ఫాలో అప్ అవుతా అవన్నీ. నెక్స్ట్ వచ్చేసి డోంట్ డూ దీస్ మిస్టేక్స్. సో అఫిలియేట్ మార్కెటింగ్లో నేను బిగినర్లా ఉన్నప్పుడు చాలా మిస్టేక్స్ చేసిన, ఒక మెంటర్ లేకుండా నా అంతకు నేనే స్టార్ట్ చేద్దాం అనుకుని చాలా మిస్టేక్స్ చేసిన. సో ఆ మిస్టేక్స్ అన్నీ ఏంటివో ఇందులో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో దట్ మీరు నా మిస్టేక్స్ అన్నీ మీకు ముందే చెప్పేస్తా కాబట్టి నా బిగినింగ్ జర్నీలో మీరు అలాంటి మిస్టేక్స్ ఏవి చేయకుండా మీరు డైరెక్ట్ కరెక్ట్ పాత్లో వెళ్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి అథెంటిసిటీ అండ్ హానెస్టీ టువర్డ్స్ క్లయింట్స్ ఫర్ అల్టిమేట్ సక్సెస్. మీరు ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మీ క్లయింట్స్తోని ఎలా ట్రస్ట్ బిల్డ్ చేయాలి, ఎలా మీరు అథెంటిక్గా ఉండాలి, అవన్నీ ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసిన. నెక్స్ట్ వచ్చేసి గోల్ ఈజ్ టు సర్వ్ నాట్ మనీ. సో మీరు దీని గురించి కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. అంటే మనము మనీ మీద ఫోకస్ చేయకుండా మనం కరెక్ట్గా ఎలా సర్వ్ చేస్తే మనకు మనీ అనేది జనరేట్ అవుతుందో ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసిన. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై ప్రోగ్రామ్, డ్రీమ్ హస్లర్ ప్రోగ్రామ్. జాన్, ఎలా ఉంది ప్రోగ్రామ్? చాలా బాగుంది కదా. అండ్ ఈ ప్రోగ్రామ్ ఒకటే కాదు, మీరు ఈ ప్రోగ్రామ్ తీసుకుంటే మీకు ఇంకా అడిషనల్ బోనస్లు ఉన్నాయి. ఆ బోనస్లు ఏంటివో మీకు ఒక్కొక్కటిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మీకు ఏం బోనస్లు వస్తాయి ఇంకా డ్రీమ్ హస్లర్ ప్రోగ్రామ్ మీరు ఈరోజు తీసుకుంటే? ఫస్ట్ థింగ్, మీకు
నేను బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3 months ఆఫ్ లైవ్ కోచింగ్ కాల్స్ ఉంటాయి మీకు, నా నుంచి 3 months ఆఫ్ లైవ్ కోచింగ్ కాల్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మీరు నా ప్రోగ్రాంలో ఎన్రోల్ అయిన తర్వాత మీరు ఒక హై టికెట్ అఫిలియేట్ పార్ట్నర్ అవ్వచ్చు. థర్డ్ వన్ వచ్చేసి ప్రైవేట్ ఫేస్బుక్ గ్రూప్ యాక్సెస్ ఉంటుంది మీకు, అందులో ఓన్లీ నా డ్రీమ్ మాస్టర్ కమ్యూనిటీ మెంబర్స్ మాత్రమే ఉంటారు. నెక్స్ట్ మీకు వాట్సాప్ కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది, వాట్సాప్ కమ్యూనిటీలో నేనే ఉంటాను, నా కమ్యూనిటీ అది. సో ఆ కమ్యూనిటీ సపోర్ట్ మీకు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మీకు కంప్లీట్ ఫనల్ సెటప్, ప్రాసెస్, సిస్టమ్స్, ఎవ్రీథింగ్ విల్ బి డన్. అండ్ నెక్స్ట్ మీకు కంప్లీట్ ఆటోమేషన్ సెటప్ ఉంటుంది. సో ఇవేంటివో కంప్లీట్గా డీటెయిల్గా నేను బ్రేక్ డౌన్ చేసుకుంటూ పోతాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి 3 months ఆఫ్ లైవ్ మెంటర్షిప్ కాల్స్ ఆర్ కోచింగ్ కాల్స్. సో ఇందులో 3 times మీకు లైవ్ కాల్స్ నా నుంచి ఉంటాయి అనమాట, Q&A కాల్స్ ఉంటాయి. ఓకే, మీకు ఏం డౌట్స్ ఉన్నా, ఏం క్వశ్చన్స్ ఉన్నా, ఏం ఇష్యూస్ ఉన్నా మీరు నాతోని అందులో అడగొచ్చు, నేను మీకు రెస్పాండ్ అవుతా. ఓకే, నెక్స్ట్ మీరు హై టికెట్ అఫిలియేట్ పార్ట్నర్ అవ్వచ్చు. సో మీరు నా ప్రోగ్రామ్ తీసుకుంటారు కాబట్టి మీకు 70% కమిషన్ వస్తుంది. మీరు 1 sale చేస్తే మీకు 70% కమిషన్ వస్తుంది. ఇప్పుడు మీకు రావచ్చు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే డ్రీమ్ మాస్టర్ ప్రోగ్రామ్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత మీకు డౌట్ రావచ్చు, అది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ ఫేస్బుక్ గ్రూప్ యాక్సెస్ ఉంటుంది. ఓకే, సో ఈ ఫేస్బుక్ గ్రూప్లో మెయిన్లీ ఏంటంటే మీకు మెంటర్షిప్ కాల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఈ కాల్స్ అని చెప్పినా కదా మీకు, వీటి రికార్డింగ్స్ అన్నీ మీకు ఇందులో అవైలబుల్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ అడ్వాన్స్డ్ ట్రైనింగ్స్ కూడా మీకు నేను ఇందులో ప్రొవైడ్ చేస్తాను, మంత్లీ వన్స్ ఆర్ మంత్లీ ట్వైస్ మీకు ట్రైనింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ ఏమైనా ఇంపార్టెంట్ ఫైల్స్, డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే అందులో అన్నీ మీకు ఈ ఫేస్బుక్ గ్రూప్లో దొరుకుతాయి. నెక్స్ట్ లైక్ మైండెడ్ కమ్యూనిటీ, మీరు ఎలా అంటే ఒక ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఇంటెన్షన్తో జాయిన్ అవుతారు కదా ఎవరైతే ఎన్రోల్ అయినారో మన ప్రోగ్రాంలో, సో వాళ్ళంతా బిజినెస్ మైండ్ సెట్ పీపుల్ ఉంటారు. సో వాళ్ళతో మీరు ఒక లైక్ మైండెడ్ కమ్యూనిటీలో మీరు ఉంటారు. ఓకే, నెక్స్ట్ మీకు వాట్సాప్ కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు ఇన్స్టెంట్ డౌట్స్ అడగవచ్చు అండ్ అలాగే మీకు సొల్యూషన్ అనేది వెంటనే దొరుకుతుంది. అండ్ మీకు ఏంటంటే ఒక అకౌంటబిలిటీ పార్ట్నర్ని నేను అసైన్ చేస్తాను. అంటే మీరు ఎన్రోల్ అయిన తర్వాత మీరు ఒకరే ఉండరు, నేను ఒకనే ఉంటా, మీకు ఒక పార్ట్నర్ని నేను అసైన్ చేస్తాను. అంటే అకౌంటబిలిటీ అంటే మెయిన్లీ అర్థం ఏంటంటే జవాబుదారీతనం. అంటే ఇప్పుడు బ్రదర్ నేను ఈరోజు వర్క్ చేసిన అలా అని చెప్పి చెప్పుకోవడం అనమాట. సో అలా మీకు ఒక పార్ట్నర్ని నేను అసైన్ చేస్తాను. మీరు ఒక్కొక్కరు గ్రోత్ చూస్తుంటే, వాళ్ళ ప్రాసెస్ చూస్తుంటే యూ విల్ గెట్ లాట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ ఫనల్ సెటప్ అండ్ ప్రాసెస్ సిస్టమ్ సెటప్. సో ఇక్కడ ఏంటంటే మన ప్రోగ్రాంలో 90% డన్ ఫర్ యూ బిజినెస్ సెటప్ ఉంటుంది. సో మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు సరే బ్రదర్ అంతా బాగుంది కానీ నాకు ఎలాంటి టెక్నికల్ స్కిల్స్ లేవు, నాకు ఫనల్ ఎలా బిల్డ్ చేయాలో తెలియదు, అదంతా మీరు అనుకుంటే 90% మొత్తం డన్ ఫర్ యూ బిజినెస్ సెటప్ ఉంటుంది. నెక్స్ట్ ప్రీ బిల్డ్ ఫనల్ ఫ్రమ్ స్క్రాచ్ మీకు ఈ ప్రోగ్రాంలో మీకు ఇస్తామన్నమాట. సో మీరు ఫనల్ కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, మీకు ఆల్రెడీ ఫనల్ రెడీగా ఉంటుంది. సింపుల్ ఒక 10% చేంజెస్ చేసుకోవాలి. నెక్స్ట్ కంప్లీట్ ప్రొఫైల్ సెటప్ మీకు మేము చేసిస్తాం. నెక్స్ట్ కంప్లీట్ ఆటోమేషన్ సెటప్. ఆటోమేషన్ మనం ఎలా బిల్డ్ చేస్తామంటే ఒక స్ట్రాంగ్ ట్రస్ట్ మనం ఎలా బిల్డ్ చేయాలి, అథారిటీ ఎలా బిల్డ్ చేయాలో దాని ప్రకారం మనం ఆటోమేషన్ బిల్డ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు 101 హై కన్వర్టింగ్ ప్రీ రిటర్న్ ఈమెయిల్స్, నా ఓన్గా నేను రాసిన ఈమెయిల్స్ అవి 101 ఈమెయిల్స్, అవి గూగుల్లో లేకపోతే ఏఐ ఈమెయిల్స్ కాదు, నేను పర్సనల్లీ రాసిన ఈమెయిల్స్. మీకు ఈమెయిల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. అంటే మీరు వన్స్ ఆ డాక్యుమెంట్ చూసిన తర్వాత మీకు డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత జనరేటింగ్ ట్రూ ప్యాసివ్ ఇన్కమ్. మీరు ఆటోమేషన్ సెటప్ చేయడం వల్ల మెయిన్ థింగ్ ఏంటంటే మీరు పడుకున్నా సరే మీరు ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయొచ్చు. సో అది అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఆటోమేషన్. సో ఈ ఆటోమేషన్ సెటప్ కూడా మనం చేస్తాం అనమాట. ఓకే, సో ఇవన్నీ బోనస్లు మీకు వస్తాయి అనమాట మన డ్రీమ్ మాస్టర్ ప్రోగ్రామ్ తీసుకుంటే. ఇంకా ఆలోచిస్తున్నావు నా ప్రోగ్రాంలో ఎన్రోల్ కావడానికి? సో జాన్, ఒకవేళ నువ్వు ఇప్పుడు యాక్షన్ తీసుకుంటే నీకు $200 ఆఫర్ కూడా నేను ఇస్తాను. అండ్ అలాగే నేను ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడలేదు కదా, సో ఇన్వెస్ట్మెంట్ గురించి మీకు డీటెయిల్గా తెలవాలనుకుంటే నా డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. మీరు నా ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్తారు అండ్ అక్కడ కంప్లీట్ డీటెయిల్స్ మీకు బోనస్లు ఏమేమి వస్తాయి మళ్ళీ ఒకసారి కనిపిస్తుంది, ప్లస్ ఇన్వెస్ట్మెంట్ కూడా అక్కడ ఉంటుంది. అండ్ అలాగే మీరు ఒకవేళ ఇప్పుడే యాక్షన్ తీసుకునేటట్టు అయితే మీకు నా కూపన్ కోడ్ కూడా ఇస్తా, మిహాన్20 అని టైప్ చేయండి, మీకు $200 ఆఫర్ కూడా నేను ఇస్తాను. ఓకే, అండ్ జాన్ ఈ కూపన్ వచ్చేసి సూన్ ఎక్స్పైర్ అయిపోతుంది. అంటే జస్ట్ లిమిటెడ్ మెంబర్స్కి మాత్రమే ఈ కూపన్ వచ్చేటట్టు పెట్టిన నేను, తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది. సో ఫాస్ట్గా యాక్షన్ తీసుకోండి. అండ్ ఫైనల్లీ మీకు నేను గిఫ్ట్ ఇస్తాను అని చెప్పిన కదా, మీరు ఇక్కడ దాకా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అంటిల్ హియర్. సో మీ గిఫ్ట్ వచ్చేసి నా డన్ ఫర్ యూ ఫనల్ ఇస్తున్నా, నా ఓన్ ఫనల్ విచ్ హెల్ప్డ్ మీ టు మేక్ somewhere around $50,000 and also build my email list to more than 10,000 email subscribers. ఆ ఫనల్ మీకు నేను ఇస్తా which is value worth of $397 సో డిస్క్రిప్షన్లో సెకండ్ లింక్ ఉంటుంది, అక్కడ వెళ్ళి మీరు ఆ ఫనల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే జాన్, ఇంకా నువ్వు ఇక్కడనే ఉన్నావా? డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఉంది, కమాన్ వెళ్ళు, మళ్ళీ కూపన్ కోడ్ ఎక్స్పైర్ అయిపోతుంది. సో ఫాస్ట్లీ టేక్ ద యాక్షన్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సీ యూ, సైనింగ్ ఆఫ్, మిహాన్ నాగుల.